కత్తితోటి కిరాతకంగా పొడిచిండు. ఆ చెవంత దిగిపోయింది. నాకు ఆయనకు ఎలాంటి గొడవలు లేవు. నాకు అప్పటి నుంచి కూడా ల్యాబ్ గురించి ల్యాబ్ కాల్ చేయమని చెప్పి అప్పుడు నయం బతుకున్నప్పుడు నయం మనుషులతోటి అప్పుడు కూడా కిడ్నాప్ చేయించారు పక్క ల్యాబ్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు నాకు అదే డౌట్ వస్తుంది. కావాలని నా మీద ఇవి ఇప్పటికీ 3సారి 4సారి అప్పుడు నయం బతుకున్నప్పుడు కూడా ఎత్తుకుపోయి నన్ను డ్రాయర్ ఇప్పి గన్ను పెట్టి చంపేస్తా అని చెప్పారు. ల్యాబ్ కాల్ చేయమన్నారు. ఇప్పుడు కూడా నాకేం అర్థమైతే లేదు ఎందుకు అటాక్ అయింది. అసలు నయం చనిపోయినాక కూడా నాకు ఇలాంటి బాధలు పోయినాయేమనుకున్నా, కానీ ఇలాంటి బాధలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. వచ్చి నన్ను కత్తి తీసుకొని దారుణంగా వేటగొడవలతో నడుపుతున్నా. మా ఊరు వాళ్ళు వస్తే మాట్లాడుతున్నా, నడి రోడ్డు మీద నిలబడ్డా. ల్యాబ్ ముందు నిలబడితే నన్ను వచ్చి అటాక్ చేసిండు బాబా అనే వ్యక్తి. అంబులెన్స్ నడిపిస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు. ఇప్పుడే 9:40 మార్నింగ్. నేను నైట్ ఈవినింగ్ 5 o'clock ఒకసారి హాస్పిటల్కి వచ్చిపోయిండు. 7 o'clock వచ్చిండు. మళ్ళీ నైట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 3-4 సార్లు వచ్చిండు హాస్పిటల్కి. కానీ మా పిల్లలు చెప్పిరు అన్న ఏదో వచ్చిపోతున్నానంటే ఎందుకు వచ్చిండ్రానంటే ఏదో కేసు ఉంది మాట్లాడాలని వచ్చినాడని చెప్పిరు మా వాళ్ళు.